ఇప్పటికీ నేను చేస్తున్న మిస్టేక్ ఏంటో కూడా చెప్తాను. ఫ్రూట్స్, ఎగ్స్ బాగా తినమని చెప్పారు. అవైతే ఇప్పటిదాకా నేను ముట్టుకోలేదు. థర్డ్ మంత్ కంప్లీట్ అయినప్పటి నుండి మనం నాన్ వెజ్ కూడా తినొచ్చు. సో అది కూడా తినట్లేదు నేను. ఈ టాపిక్ గురించి డాక్టర్ తో డిస్కస్ చేసినప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే ఫ్రూట్స్ అనేవి ఖచ్చితంగా తినాలి. ఒకవేళ తినకపోతే దానికి రిలేటెడ్ గా టాబ్లెట్స్ అనేవి రాసిస్తాను అని చెప్పారు. వేరే ఆప్షన్ లేదు కాబట్టి టాబ్లెట్స్ తీసుకొని కొన్ని డేసే వాడాను. తర్వాత నుంచి యూస్ చేయలేదు. ఇప్పుడు కొంచెం ఫ్రూట్స్ కూడా తింటున్నాను. బట్ నాన్ వెజ్ తినడానికి అండ్ ఎగ్స్ తినడానికి అయితే ట్రై చేయాలి ఫ్యూచర్ లో. 3 months వరకు ఐస్ క్రీమ్ కూడా బాగా తినాలనిపించేది. టిఫిన్స్ లో ఓన్లీ ఇడ్లీ తప్ప ఏది నచ్చేదే కాదు. ఒక చిన్న సజెషన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో లాంగ్ డిస్టెన్స్ జర్నీ అనేది అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ మీరు చేయాలనుకుంటే ట్రైన్ లోనే జర్నీ చేయండి. మనం ఎంత ట్రైన్ లో జర్నీ చేసినా ఒక పర్టికులర్ ప్లేస్ రీచ్ అవ్వగానే అక్కడ ఒకవేళ వెహికల్స్ మారాల్సి రావచ్చు. సో అలాంటి టైంలో డాక్టర్ ని అడగండి. వాళ్ళు టాబ్లెట్స్ అనేవి మనకి ప్రిఫర్ చేస్తారు. సో జర్నీ టైంలో సేఫ్ గా ఉండడానికి ఈ టాబ్లెట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే స్కానింగ్ గురించి మాట్లాడుకుందాం. నాది ఎన్టీ స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది 11 to 13 weeks లో మనం చేసుకోవచ్చు. నేను రిలేటివ్స్ లో పెళ్లి చేసుకున్నాను కాబట్టి సాయికి నాకు బ్లడ్ రిలేషన్ ఉంది కాబట్టి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంటుందని డబుల్ మార్కర్ కూడా వీళ్ళు నాకు సజెస్ట్ చేశారు. ఎన్టీ స్కాన్, డబుల్ మార్కర్, థైరాయిడ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ 1 day లో నాకు కంప్లీట్ అయిపోయాయి. రిపోర్ట్స్ అన్ని వచ్చాక ఆల్ ఓకే అని చెప్పారు. బ్లడ్ లెవెల్స్ కూడా కరెక్ట్ గా ఉన్నాయని చెప్పారు. సో కొంచెం హ్యాపీగా అనిపించింది. March 11th కి నాకు టిఫా స్కాన్ అపాయింట్మెంట్ అయితే ఉంది. ఈ స్కాన్ మనం 18 to 22 weeks లో ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉండే ఉమెన్స్ అంతా జాగ్రత్తగా ఉండండి. సమ్మర్ వస్తుంది. లిక్విడ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉండండి. ఫస్ట్ టైం చూసారు ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా ఫాలో చేయండి. బై బై.